హైదరాబాద్‌లోని ఒక విచిత్రమైన సంఘటన నెలకొంది. నేను విచిత్రమైన సంఘటన ఎందుకంటున్నానంటే, దగ్గరగా ఒక 3, 4 సంవత్సరాల క్రితం ఒక మహిళ దుబాయ్ ఎళ్ళిందన్నమాట. తన ఉద్యోగరీత్యా చదువుకునే అమ్మాయే దుబాయ్‌లో పని చేద్దాం అని చెప్పేసి దుబాయ్ ఎళ్ళింది. అక్కడ ఉద్యోగం సంబంధించిన విషయాలన్నీ కూడా చూసుకుంటా ఉంది. ఇటువంటి క్రమంలోనే ఎవరైతే ఈ మహిళ ఉందో, ఈ మహిళ తన కుటుంబ సభ్యులతోటి మాట్లాడే ఏదైతే ఉందో ఆ కమ్యూనికేషన్ మొత్తం అంతా కూడా తెగదెంపులైపోయింది. తన మొబైల్ కూడా స్విచ్ ఆఫ్ అయింది. తనతో కాంటాక్ట్ అవుదామన్నా గాని అవ్వలేకపోతున్నారు. అంతేకాకుండా ఎవరైతే ఏజెన్సీ వ్యక్తి అక్కడికి తీసుకెళ్ళాడో, ఆ వ్యక్తి కూడా తనతో కాంటాక్ట్ అవుదామని గాని ఎక్కడ కూడా దొరకల. అటువంటి పరిస్థితిలోని ఎవరైతే ఆ మహిళకి సంబంధించిన కుటుంబీకులున్నారో హైదరాబాద్‌కి సంబంధించిన వ్యక్తులు, ఆ హైదరాబాద్ సంబంధించిన ఈ కుటుంబం పాపం ఇంకేం చేయలేని పరిస్థితిలోని ఏదైతే మ్యాటర్ ఉందో రీసెంట్‌లీగా అయితే ఒక పోలీస్ స్టేషన్‌లోకెళ్ళి కేస్ పెట్టారన్నమాట. సార్ ఈ విధంగా అయితే ఒక 2, 3 సంవత్సరాల క్రితం దుబాయ్‌లో జాబ్ చేద్దాం అని చెప్పేసి హైదరాబాద్ నుంచి వెళ్ళింది. ఆ తర్వాత మాతో కొన్నాళ్ళైతే ఫోన్‌లో గట్టా మాట్లాడింది. ఆ తర్వాత మాకు ఆవిడకైతే సంబంధాలు లేకుండా తెగిపోయాయి. తన ఫోన్ నంబర్ కూడా స్విచ్ ఆఫ్ వస్తుంది. అంతేకాకుండా అక్కడ ఒక ఏజెన్సీ ఉంది. ఆ ఏజెన్సీ త్రూ అయితే ఈ మా మహిళ వెళ్ళింది. అయితే ఆ వ్యక్తికి చెప్పినా గాని, ఆ వ్యక్తి కూడా ఆడికెళ్ళి అడిగిన తర్వాత అక్కడ లేదని చెబుతా ఉన్నారు. ఎక్కడికెళ్ళిందో కూడా తెలియట్లేదు. మిస్ అయిపోయింది సార్ అని చెప్పేసి తన తల్లిదండ్రులందరూ కూడా ఎళ్లి పోలీస్ స్టేషన్‌లో కంప్లెయింట్ చేశారు. దీని వెనకాల చాలా పెద్ద ట్విస్ట్‌లుంటాయి. ఆ అమ్మాయి ఏమైందన్నది మీకు చెప్తే గనక మీకు ఫీజులు ఎగిరిపోతాయన్నమాట. నేటి సొసైటీలోని ఎంత జాగ్రత్తగా ఉండాలో అంత జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటారు మీరు. అదంతా కూడా జరిగింది ఎక్కడంటే హైదరాబాద్‌లోనే జరిగింది మొత్తం. మొత్తం సిట్యుయేషన్ అంతా కూడా హైదరాబాద్‌లోనే జరిగింది. మొత్తం మీరు మొత్తం ఈ విషయాలన్నీ మీరు వింటా ఉంటుంటే మీకు ఫీజులు ఎగిరిపోతాయన్నమాట. సో, ఎప్పుడైతే వీళ్ళు కేస్ పెట్టారో, ఆ కేస్ కాస్త పోలీసులు ఏం చేశారంటే ఎయిర్‌పోర్ట్‌కి సంబంధించిన ఇది కేస్ కదా! ఎందుకంటే ఎయిర్‌పోర్ట్ నుంచి ఎళ్ళింది కాబట్టి ఎయిర్‌పోర్ట్ పోలీసులకి అప్పజెప్పారన్నమాట. ఎయిర్‌పోర్ట్ పోలీసులకి అప్పజెప్తే ఎయిర్‌పోర్ట్ పోలీసులు ఏం చేశారంటే ఆవిడ యొక్క ఈ ప్రయాణం సంబంధించిన ఏవైతే వివరాలున్నాయో, ఈ వివరాలన్నీ కూడా పూర్తిగా కనుక్కున్నారు. ఏదైతే హై దుబాయ్‌కి సంబంధించిన ఎంబసీ ఉంటది కదా! మన ఇండియన్ ఎంబసీ. ఇండియన్ ఎంబసీకి ఫోను చేసి, పలానా మహిళ ఎప్పుడు వచ్చింది అని చెప్పేసి మొత్తం అంతా క్లారిటీగా వాళ్ళు పిన్ టు పిన్, పాయింట్ టు పాయింట్ ప్రతీది కూడా క్లియర్‌గా అయితే వాళ్ళనడిగారు. ఇండియన్ ఎంబసీని. ఇండియన్ ఎంబసీ మొత్తం ఆ మహిళ యొక్క వివరాలన్నీ కూడా తీసుకొని, ఆవిడ ఎప్పుడొచ్చింది, ఎప్పుడెళ్ళిందని ప్రతీది కూడా వాళ్ళకి పోలీసులకి అప్పజెప్పారన్నమాట. పోలీసులకి అప్పజెప్తే, పోలీసులు వాళ్ళ తల్లిదండ్రులు పిలిపించారు. మీ అమ్మాయి ఎక్కడ ఉందో ప్రతీది కూడా వాళ్ళకి క్షుణ్ణంగా వివరించారన్నమాట. అక్కడ ఒక పెద్ద బాంబ్ పేలింది. ఏంటంటే, ఆళ్ళ అమ్మాయి ఎవరైతే ఉన్నారో దుబాయ్ ఎళ్ళడం అయితే నిజమే. అక్కడ ఉద్యోగం చేయడం కూడా నిజమే. కానీ, వాళ్ళ అమ్మాయే తిరిగి మళ్ళీ హైదరాబాద్‌కొచ్చేసిందంట. ఇదంతా కూడా ఇండియన్ ఎంబసీ దాంట్లోని ప్రయాణ డీటెయిల్స్ ఏయైతే ఉంటాయో ప్రయాణ డీటెయిల్స్‌లో మొత్తం అన్నీ వచ్చేస్తాయన్నమాట. ఎవరైతే ఇండియా నుంచి ప్రయాణిస్తున్నారో ఇక్కడి నుంచి అక్కడికి, అక్కడి నుంచి ఇక్కడికి అయన్నీ కూడా ఇండియన్ ఎంబసీ ప్రతీదీ కూడా అక్కడ రికార్డ్‌లో పెట్టుకుంటదన్నమాట. సో, వాళ్ళ అమ్మాయే దగ్గరగా సంవత్సరం క్రితమే అక్కడికెళ్ళిన 2 సంవత్సరాల తర్వాత హైదరాబాద్‌కి తిరిగి వచ్చేసిందని చెప్పేసి అక్కడ డీటెయిల్‌లో మొత్తం అన్నీ కూడా ఉన్నాయంట. అంతేకాకుండా ఏదైతే ఫ్లైట్‌లో ప్రయాణం చేసిందో, ఆ ఫ్లైట్‌లో ప్రయాణం చేసిన మొత్తం వివరాలన్నీ కూడా పూసగుచ్చినట్టయితే వాళ్ళ తల్లిదండ్రులు చెప్పారు. ఇలా తల్లిదండ్రులు చెప్పేటప్పటికి తల్లిదండ్రులు ఒకేసారి షాక్ గురయ్యారన్నమాట. ఎందుకంటే ఇప్పటిదాకా మేము మా అమ్మాయి దుబాయ్‌లోనే మిస్సింగ్ అయిపోయిందనుకున్నాం. అసలు బతికుందా లేదా అని చెప్పేసి ఇప్పటిదాకా మేము భయపడ్డాం. కానీ హైదరాబాద్ తిరిగి వచ్చేసిందా? హైదరాబాద్ తిరిగి వచ్చేసి ఎక్కడికెళ్ళి ఉంటదని అని చెప్పేసి వాళ్ళు మొత్తం తెల్ల మొఖం పెట్టేసారన్నమాట. ఈ హైదరాబాద్‌లో ఎక్కడికెళ్ళిపోయిందని. అసలైన ట్విస్ట్ అక్కడే ఉందన్నమాట. ఏంటంటే ఎప్పుడైతే ఈ అమ్మాయి హైదరాబాద్ తిరిగి వచ్చేసిందో, హైదరాబాద్ తిరిగి వచ్చేసిన తర్వాత ఈ హైదరాబాద్ ఎయిర్‌పోర్ట్ నుంచి తర్వాత బయటికి వెళ్ళిపోయిందంట. బయటికి వెళ్ళిపోయిన తర్వాత ఎందుకంటే, ఈ ఎయిర్‌పోర్ట్ ఏదైతే ఉందో ఎయిర్‌పోర్ట్‌కి సంబంధించిన సీసీ కెమెరాలు, ఈ ఆధారాలన్నీ ఉంటాయి కదా! అక్కడి నుంచి బయటికెళ్ళిపోయిన తర్వాత ఆ అమ్మాయి ఎక్కడికెళ్ళిందన్నది ఇప్పుడు సస్పెన్స్. ఆ అమ్మాయి ఉన్నదా? లేకపోతే బయటికెళ్ళిన తర్వాత ఏదైనా క్యాబ్ ఎక్కిందా? క్యాబ్ ఎక్కిన తర్వాత ఎవరైనా కిడ్నాప్ చేసి ఎక్కడికైనా తీసుకెళ్ళిపోయారా? చంపేసారా? అనే దాని మీదే ఇప్పుడు తీవ్రమైన ఉత్కంఠన నడుస్తోందన్నమాట. ఎందుకంటే సర్వసాధారణంగా చూసుకుంటే గనక ఒంటరి మహిళలను చాలామంది మగవాళ్ళు టార్గెట్ చేస్తారు. రీసెంట్‌గా చాలా సంఘటనలు జరిగాయి. ఆ విషయాలు మీకు తెలిసిందే కదా! ఇప్పుడు అదే విధంగా ఈ అమ్మాయిని కూడా ఎవరైనా టార్గెట్ చేశారా అని చెప్పేసి పోలీసులు అదే కోణంలో ఎంక్వైరీ చేస్తా ఉన్నారన్నమాట. ఎందుకంటే గత కొంతకాలం చూసుకుంటే గనక ఒంటరి మహిళలను టార్గెట్ చేసి ఎక్కడికైనా నిర్మానుష్యమైన ప్రదేశానికి తీసుకెళ్ళిపోయి అక్కడ వాళ్ళని అత్యాచారం చేసి చంపేయడం ఇటువంటివన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. మీరందరూ కూడా చూస్తా ఉన్నారు కదా! ఇప్పుడు రీసెంట్‌లీగానే వెస్ట్ బెంగాల్‌లోని ఒక మహిళ అంటే ఒక అమ్మాయి నడుచుకుంటూ తన ఇంటి నుంచి కొట్టుకెళ్తుంది. తన ఇంటి నుంచి ఒక గ్రామంలో కొట్టంటే పెద్ద దూరమే ఉంటది ఒకసారి మీరు చెప్పండి? ఇటువంటి క్రమంలోనే సాయంత్రం దగ్గరగా 6-7 గంటలు అప్పుడే చీకటి పడతా ఉంది. అటువంటి సమయాన్నే కొంతమంది యువకులు ఐదుగురు ఆ అమ్మాయిని కిడ్నాప్ చేసి
నిర్మానుష్యమైన ప్రాంతానికి తీసుకెళ్ళి అత్యంత దారుణంగా అత్యాచారం చేసి, చంపేసి, ఆ అమ్మాయిని మూటగట్టి చంపడం అంటే ఇంకా కొన ఊపిరితో ఉంది. ఇంక చచ్చిపోలేదమాట. చావకుండానే ఆ అమ్మాయిని ఒక సంచిలో మూట కట్టేసి తీసుకెళ్ళి చెరువులో పడేశారుమాట. ఎప్పుడైతే చెరువులో పడేశారో, ఆ అమ్మాయి తెల్లవారేతలికి ఏదైతే ఈ సంచి ఉందో సంచి పైకి లేసింది. సో, ఎప్పుడైతే ఈ అమ్మాయి రాలేదు ఇంటికి 7 నుంచి దగ్గర దగ్గర సాయంత్రం 7 గంటల నుంచి దగ్గర దగ్గర రాత్రి 1 తెల్లవారు 2, 3 దాకా అయితే వాళ్ళ తల్లిదండ్రులు, వాళ్ళ గ్రామ ప్రజలు, వాళ్ళకి తెలిసిన బంధువులందరూ కూడా ఆ అమ్మాయి గురించి వెతికిలాడారు. ఎక్కడ కూడా కనిపించలా. ఎక్కడికెళ్ళిపోయిందని జెప్పేసి మొత్తం బంధువులకి, పోలీసులకు కూడా ఇంటిమేషన్ ఇచ్చారన్నమాట. పలానా టయాన్నే కొట్టు దగ్గరికెళ్ళింది మా అమ్మాయి. ఇప్పటిదాకైతే రాలేదు. మిస్సింగ్ కేస్ అని జెప్పేసి పోలీసులు కూడా ఒక మిస్సింగ్ కేస్ కూడా ఫైల్ జేశారు. తెల్లవారుజామునే నీరెస్ట్‌గా ఉన్నటువంటి ఒక చెరువులోని ఎప్పుడైతే ఈ మూట పైకి లేసిందో, ఆ గ్రామీణంలో ఉన్నటువంటి స్థానిక ప్రజలందరూ కూడా చూసి ఏదో మూట కనిపిస్తుంది అక్కడ పైకి లేసిందని చెప్పి పోలీసులకి ఇంటిమేషన్ చేస్తే పోలీసులు వచ్చి ఆ మూటను ఓపెన్ చేస్తే దాంట్లోని ఈ మహిళా శవం అయితే బయటపడ్డదన్నమాట. ఎవరైతే ఈ అమ్మాయి ఉందో ఈ అమ్మాయి శవం బయటపడ్డది. దాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం తీసుకెళ్తే ఆ అమ్మాయి చనిపోక ముందే ఆ మూటలో కట్టేసి పడేశారని చెప్పేసి పోస్ట్ మార్టం నిమోతంలోని రిపోర్ట్‌లో బయటకొచ్చింది. ఎందుకంటే చనిపోకముందు ఆ అమ్మాయిని పడేశారు కాబట్టి, ఆ అమ్మాయి ఊపిరి తీసుకున్నప్పుడు ఇబ్బందయింది. మొత్తం నీళ్ళన్నీ కూడా లంగ్స్‌లోకెళ్ళిపోయాయమాట. అంటే ఊపిరితో ఉన్నట్టే కదా లెక్క. మొత్తం అంతా పోస్ట్ మార్టంలో పూర్తిగా రిపోర్ట్స్ అన్నీ కూడా వచ్చేసాయన్నమాట. చనిపోకముందే అంత క్రూరత్వంగా అయితే ఆ అమ్మాయిని అత్యాచారం చేసి, ఆ అమ్మాయిని ఒక మూట కింద కట్టి పడేశారని చెప్పేసి తెలిసింది. ఆ తర్వాత వాళ్ళనైతే అరెస్ట్ చేయడం జరిగింది. గ్రామీణ ప్రజలందరూ కూడా మూకుమ్మడి దాడిలో ఒక వ్యక్తి చనిపోయాడు. అంతేకాకుండా పోలీసులు కూడా ఎన్‌కౌంటర్ చేసి చంపేశారు. సో, ఈ విధంగా జరుగుతా ఉన్నాయి. మరి ఇటువంటి క్రమంలోని ఎవరైతే ఈ మహిళ ఉందో, ఈ హైదరాబాద్ నుంచి దుబాయ్ ఎళ్ళింది కదా! దుబాయ్ ఎళ్లి 2 సంవత్సరాలు అక్కడ ఉద్యోగం చేసి మళ్ళీ తిరుగు ప్రయాణంలో మన హైదరాబాద్ వచ్చింది. హైదరాబాద్ వచ్చి ఎయిర్‌పోర్ట్ నుంచి బయటకొచ్చిన తర్వాత మిస్సింగ్ అయిందని చెప్తా ఉన్నారు. మరి అటువంటి క్రమంలో ఆ మహిళని ఎవరైనా ఈ క్యాబ్‌లో తీసుకెళ్ళి, లేకపోతే ఏదైనా ఆటోలో తీసుకెళ్ళి ఎవరైనా ఏదైనా గాని, ఏదైనా వెహికల్‌లో వెళ్ళిందనుకోండి, అటువంటి క్రమంలో ఎవరైనా ఆ మహిళని నిర్మాణ ప్రాంతంలో తీసుకెళ్ళిపోయి, ఈ నిర్మానుష్య ప్రాంతంలో ఆ అమ్మాయిని అఘాయిత్యం చేసి చంపేశారా? లేకపోతే ఈ అమ్మాయికి ఎవరైనా కొత్తగా పరిచయం అయ్యారా? ఆ అబ్బాయితో ప్రేమలో పడి ఆ అబ్బాయితో వెళ్ళిపోయిందా? అనే కోణంలో అయితే పోలీసులు ఎంక్వైరీ చేస్తా ఉన్నారు. ఏది ఏమైనా గాని తల్లిదండ్రులు మాత్రం పాపం తీవ్ర టెన్షన్‌లో ఉన్నారు. అసలు మా అమ్మాయిని ఎవరైనా అఘాయిత్యం చేసి చంపేశారా? లేకపోతే మా అమ్మాయి ఎవరైనా ప్రేమించి వాళ్ళతో వెళ్ళిపోయిందా? అనే దాని మీద పాపం వాళ్ళు చాలా టెన్షన్‌గా ఉన్నారు. ఒకవేళ ప్రేమించి వెళ్ళిపోయిందనుకోండి ఏ టెన్షన్ లేదు. ఓకే. వాళ్ళతో చక్కగా హ్యాపీగా జీవిస్తా ఉంటది. కానీ ఎవరైనా చంపేస్తే గనక ఆ మహిళ ఎక్కడుంది? ఆ బాడీ ఎక్కడుంది? ఎక్కడ పూడ్చిపెట్టాడు? అసలు ఆధారాలన్నీ కూడా కనుక్కోవాలంటే పోలీసులు నిజంగాను ఒక పెద్ద తలకాయ పోటు మాట. కానీ తన కూతురు ఈ హైదరాబాద్‌కి తన తల్లిదండ్రులని కలవడానికి వచ్చిందని, ఆ తర్వాత అక్కడి నుంచి వేరే బండెక్కి ఈ ఇంటికొచ్చిన క్రమంలో ఎవరైనా కిడ్నాప్ చేసి, లేకపోతే గనక ఆ అమ్మాయిని చాలా దూరంగా నిర్మానుష్యమైన ప్రదేశానికి తీసుకెళ్ళి అత్యాచారం చేసి చంపేశారని తెలిసిందనుకోండి, ఎంతలా వాళ్ళు దుఃఖంలో ఉంటారో చెప్పండి ఒకసారి? చాలా దుఃఖంగా ఉంటారు కదా! సో, అందుకని ఇప్పుడు పోలీసులు కూడాను చాలా పెద్ద సమస్యగా ఏర్పడిందన్నమాట. ఎందుకంటే దగ్గరగా 2 సంవత్సరాల క్రితం జరిగిన సంఘటన ఇది. 2 సంవత్సరాల క్రితం దుబాయ్ ఎళ్లి, ఆ తర్వాత వాళ్ళ తల్లిదండ్రులతోటి ఫోన్‌లు గట్టా మాట్లాడి ఇయన్నీ కూడా కమ్యూనికేషన్ తెగిపోయిన తర్వాత 2 సంవత్సరాల తర్వాత అంటే 2 సంవత్సరాలు అక్కడ ఉన్నదన్నమాట. 2 సంవత్సరాలు పూర్తయిపోయి మూడో సంవత్సరంలోని ఈ హైదరాబాద్ వచ్చిందే దుబాయ్ నుంచి. ఇలా హైదరాబాద్ వచ్చిన క్రమంలోనే ఈ బండి ఎక్కిన తర్వాతే మిస్ అయిందని చెప్పేసి తెలుస్తోందన్నమాట. అంటే కీలకమైన ఏదైతే ఎంక్వైరీ ఉందో ఎంక్వైరీలో బయటపడింది. మరి ఆ తర్వాత ఎయిర్‌పోర్ట్ నుంచి బయటకొచ్చిన తర్వాత ఆ అమ్మాయి ఎక్కడికెళ్ళింది? అనే దాని మీద తీవ్రమైన ఉత్కంఠ. ఎందుకంటే ఇప్పుడు ఒంటరిగా ఉన్న మహిళలు ఎవరైతే ప్రయాణం చేస్తా ఉంటారో మనం చాలా సంఘటనలు చూసాం. కొంతమంది దురుద్దేశంతో ఉండి ఆ తర్వాత ఆటో ఎక్కినా గాని, లేకపోతే క్యాబ్ ఎక్కినా గాని, కొంతమంది అత్యాచారాలు కూడా చేశారు. అటువంటి క్రమంలో ఒకవేళ ఆ అమ్మాయినైనా ఎవరైనా చేశారా అని జెప్పేసి పోలీసులు అనుమానిస్తా ఉన్నారన్నమాట. ఒకవేళ అలా అనుమానించితే పోలీసులకి ఎంత పెద్ద తలకాయ పోటు తెలుసా మీకు? ఎందుకంటే ఆవిడ ఏ బండెక్కింది? ఆ సమయంలో డ్రైవర్ ఎవరు? ఆ డ్రైవర్ ఇప్పుడు ఎక్కడ చేస్తున్నాడు పని? ఆ డ్రైవర్ ఇప్పుడు ఉన్నాడా? లేడా? అని జెప్పేసి మొత్తం అంతా కూడా ఎంక్వైరీ చేస్తే పోలీసులు పాపం నిజంగాను చాలా ఇబ్బందులు పడతారు దీంట్లోని. ఇదంతా కూడా ఒక దాటికి తీసుకురావాలంటే పోలీసులు ఎంత కష్టపడాలో తెలుసా మీకు? సో, ఏది ఏమైనా గాని ఒకవేళ ఆ అమ్మాయి చనిపోకుండా ఉండాలని కోరుకుందాం. ఎవరైనా ప్రేమించి ఎళ్ళిపోతే గనక మీకేమైనా కనిపిస్తే, మీ కంట్లో ఎవరైనా కనిపిస్తే గనక అటువంటి అమ్మాయిలు ఎవరైనా ఉంటే గనక దీంట్లోని కామెంట్ చేయండి మీరు. కామెంట్ చేస్తే గనక వాళ్ళ కుటుంబ సభ్యులకి ఎంతో కొంత మనం ఉపయోగపడిన వాళ్ళవుతాం. సహాయం చేసిన వాళ్ళవుతాం. అంతేకాకుండా ఒంటరిగా ఉన్నటువంటి మహిళలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికి కూడా నేను ఒకటే హెచ్చరిస్తున్నాను. ఒంటరిగా మీరు బయటికెళ్ళినప్పుడు అపరిచిత వ్యక్తులతోటి చాలా జాగ్రత్తగా ఉండండి. వాళ్ళని నమ్మవద్దు.
ఎందుకంటే అపరిచిత వ్యక్తులు ఏదైనా చేసే అవకాశం ఉంటది మీతో. మీతో మాట్లాడినప్పుడు మిమ్మల్ని భ్రమలో ఉంచి, మిమ్మల్ని ఏదైనా చేసే అవకాశం ఉంటది కాబట్టి వాళ్ళతో మాటలు తగ్గించుకోవడం మీకు బెటర్ మాట. సో, అంతే కాకుండా దీని మీద మీకేమనిపిస్తుందో కామెంట్ చేయండి. ఆ కామెంట్ ఎలా ఉండాలంటే ఈ సొసైటీకి ఉపయోగపడే విధంగా ఉండాలమాట. సో, అటువంటి కామెంట్ చేస్తారని కోరుకుంటున్నాను. అదేవిధంగా ఇటువంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ ఎప్పటికప్పుడు ముందుకు తీసుకొస్తా ఉంటాను. నా ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.